జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. పాపన్నపేట మండల కేంద్రంలో పిఎస్సిలో నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ శక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పరిశీలించి వైద్య సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన కుటుంబమే దేశ సంక్షేమం కోసం అన్నారు. మహిళలు తమ కుటుంబం బాగుండాలని నిరంతరం సేవలు అందిస్తూ తన ఆరోగ్యంపై అశ్రద్ధ చూపుతున్నారని, అటువంటి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని దేశవ్యాప్తంగా మహిళలు పెద్దపీట వేస్తూ స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని, కుటుంబం సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. మహిళలు తమ కుటుంబం పరమావధిగా పెట్టుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోవడం పట్ల జన్మించే శిశువులు ఆరోగ్యవంతులుగా ఉండకపోవడం జరుగుతుందని, శిశువులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే మహిళ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే దృఢంగా ఉంటారని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలుగుతామని, అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టి యాక్షన్ ప్లాన్ రూపొందించి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు ప్రతి వైద్య కేంద్రంలో నిరంతరం సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ వైద్య సేవలను ప్రతి మహిళ తప్పనిసరిగా వినియోగించుకొని సమాజానికి సంపూర్ణ ఆరోగ్యవంతమైన శిశువును అందించాలని కోరారు. మహిళా శిశు ఆరోగ్యం కొరకు 14 రకాల సేవలను ఈ మెగా శిబిరం ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యవంతంగా శిశువును అందించేందుకు తీసుకోవాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.